కాంగ్రెస్ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంకింగ్ ఇచ్చిన సమ్మె పిలుపు సాధించుకోవడం కోసం ఈరోజు మనం ఐక్యత ప్రోగ్రాం స్టార్ట్ చేస్తాం. ఆ మెయిన్ మన డిమాండ్స్ చేయడం అనేది తెలుసు. మనం న్యాయబద్ధంగా పోరాటం చేస్తేనే మన ముందు తరాలు చేసినందువల్లనే ఈ రోజున మనం ఇలా మరలా మన కోరికల్ని సాధించుకోవడం కోసం ముందుకు వచ్చాం. కాబట్టి ఖచ్చితంగా మనం ఈ డిమాన్స్ట్రేషన్ని విజయవంతం చేయాలి. థ్యాంక్ యూ కామ్రేడ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. Implementation of 5-day banking with demand. Implementation of 5-day banking with demand. Immediate withdrawal of anti-employee directors of DFS with demand. Application of work statement of gratuity at par with central government employees with demand. Enhancement of gratuity at par with central government employees with demand. Realization of IDBI we oppose. Workmen unity Zindabad. Zindabad, Zindabad. Our unity Zindabad. Zindabad, Zindabad. Our unity Zindabad. Zindabad, Zindabad. Inqilab Zindabad. Zindabad, Zindabad. Inqilab Zindabad. Zindabad, Zindabad. మనం న్యాయబద్ధంగా పోరాటం చేస్తేనే మన ముందు తరాలు చేసినందువల్లనే ఈ రోజున మనం ఇలా మరలా మన కోరికల్ని సాధించుకోవడం కోసం ముందుకు వచ్చాం. కాబట్టి ఖచ్చితంగా మనం ఈ డిమాన్స్ట్రేషన్ని విజయవంతం చేయాలి. థ్యాంక్ యూ కామ్రేడ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. బీఎస్ఆర్పీ రద్దు అయిన తర్వాత ఇస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణని అనుసరిస్తూ చేయండి. బ్యాంకుల్లో వారానికి 5 రోజుల పని విధానాన్ని వెంటనే అమలుపరచండి. వారానికి 5 రోజుల పని విధానాన్ని వెంటనే అమలుపరచండి. బ్యాంకుల్లో పనిచేస్తున్న టెంపరీ ఉద్యోగులందరినీ పర్మనెంట్ చేయండి. టెంపరీ ఉద్యోగులందరినీ పర్మనెంట్ చేయండి. బ్యాంకుల్లో ఉద్యోగుల అవుట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయండి. అవుట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయండి. బ్యాంకుల్లో రిటైర్ అయిన 2 లక్షల ఉద్యోగుల ఖాళీలను వెంటనే భర్తీ చేయండి. బ్యాంకు ఉద్యోగుల పనితీరును లెక్కించడానికి ఏర్పాటు చేసిన డిఎఫ్ఎస్ ని రద్దు చేయండి. అబ్జర్వేషన్ ఆఫ్ ఫిక్స్డ్ ట్యాక్స్ బై బ్యాంక్ we demand. Regulation of temporary employees we demand. Regulation of temporary employees we demand. Regulation of temporary employees. Our unity Zindabad. Our unity Zindabad. Inqilab Zindabad. Adequate recruitment in our cadres we demand. Adequate recruitment in our cadres we demand. Adequate recruitment in all cadres we demand. Implementation of 5-day banking we demand. Implementation of 5-day banking we demand. Implementation of 5-day banking we demand. Immediate withdrawal of anti-employee directives of DFS we demand. Immediate withdrawal of anti-employee directives of DFS we demand. Immediate withdrawal of anti-employee directives of DFS we demand. Absorption of absorption of fixed tax by bank we demand. Regulation of temporary employees we demand. Regulation of temporary employees we demand. Regulation of temporary employees. మన స్టాఫ్ కొట్టేదాకా వస్తున్నాయి. కొన్ని ఇన్సిడెంట్స్ అవుతున్నాయి. ఈ సెక్యూరిటీ కూడా మనకు ఉండట్లేదు. ఆ డిమాండ్స్ సాధించుకోవడం కోసం ఈరోజు మనం ఐక్యత ప్రోగ్రాం స్టార్ట్ చేస్తాం. ఆ మెయిన్ మన డిమాండ్స్ చేయడం అనేది తెలుసు. బాక్స్ ముందు పెట్టి
అదే ఇవ్వలేదు. అట్లానే మీరు స్టాఫ్ రిక్రూట్మెంట్ చాలా మంది ఈరోజు స్టాఫ్ రిజర్వేషన్ మనం అడుగుతున్నాం. అలాగే 5 రోజులు పని రోజుల్లో 5 కామ్రేడ్స్ అందరూ అటెండ్ అయ్యారు, చాలా విజయవంతమైంది. అలాగే ఈ రోజున మన ఆర్బీఐ ముందు 2వ రౌండ్ డిమాన్స్ట్రేషన్ రెడీ అయ్యాం. కామ్రేడ్స్ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఇచ్చిన సమ్మె పిలుపు. Assault on bank staff, we condemn. Our demands. ప్రకాశం డిస్ట్రిక్ట్ కోఆర్డినేషన్ కమిటీ ప్రెసిడెంట్. ఈరోజు యూఎఫ్ఈ తరఫున మేము డెమాన్స్ట్రేషన్ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. రేపు రాబోయే రోజుల్లో ఈ గవర్నమెంట్ యొక్క పాలసీలు ఇవన్నీ ఎంప్లాయీస్ కాస్త వ్యతిరేకంగా ఉన్నాయి. మేము ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తూ ఉన్నాం. 5 days బ్యాంకింగ్ ఒకటి, హౌస్ సోర్సింగ్ వాళ్ళని ఆపాలని, ఉన్నటువంటి ఎంప్లాయీస్ని పర్మిట్ చేయాలని దీని మీద మేము పోరాటం చేస్తూ ఉన్నాం. కానీ మాకు ఇచ్చినటువంటి హామీల్లో ఇప్పటికీ 5 days బ్యాంకింగ్ అనేది పెండింగ్లోనే ఉంది. ఇక రాబోయే రోజుల్లో మేము మా యొక్క హక్కుల సాధన కోసం ఆల్ బ్యాంక్స్లో అందరం 9 యూనియన్లు కలిపి స్ట్రైక్ కాల్ ఇచ్చాము మార్చి 25-26 తారీఖు. దాన్ని కూడా మేము విజయవంతం చేస్తాం. మా సమస్యలు తీరేంత వరకు మా యొక్క పోరాటం ఆగదని మరొకసారి గవర్నమెంట్కి వివరించుకుంటూ రాబోయే రోజుల్లో ఇంకా ఈ యొక్క మా సమస్యల్ని ఏ విధంగా ఉధృతంగా చేయాలో మళ్ళీ మేము చర్చించుకొని మళ్ళీ స్ట్రైక్కి కాల్ ఇచ్చాము. కనుక ఈ యొక్క కార్యక్రమాన్ని మేము విజయవంతం చేసేదానికి మా అందరూ ఆల్ బ్యాంక్స్ తరఫున వచ్చినందుకు సరే ధన్యవాదాలు. నమస్తే మీడియా మిత్రులందరికీ. ఈరోజు మా యునైటెడ్ బ్యాంక్ యూఎఫ్బియు తరఫున ఈరోజు ఈ 9 యూనియన్లు కలిపి బ్యాంకు తరఫున మేము ఐసెషన్లో పార్టిసిపేట్ చేస్తున్నాం. మెయిన్ మా యొక్క ఉద్దేశం, నా పేరు శ్రీనివాసు, ఐబాక్ తరఫున రిప్రజెంట్ చేస్తున్నాను. మా యొక్క మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే 5 days బ్యాంక్. ఇది మాకు పోయినసారి వేజ్ రివిజన్లో గవర్నమెంట్ ఇస్తామని చెప్పింది. ఆల్రెడీ ఐబీఐ వాళ్ళు అగ్రీ కూడా అయ్యారు. కానీ గవర్నమెంట్ మేము 6 monthsలో గవర్నమెంట్ మళ్ళీ ఫామ్ అయిన తర్వాత ఇస్తామని సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది. కానీ ఈ రోజు వరకు మాకు అది ఇంతవరకు ఇవ్వలేదు. అది మెయిన్ మా ముద్ద. అట్లానే సెంట్రల్ గవర్నమెంట్కి ఆల్రెడీ 25 lakhs గ్రాట్యుటీ ఇచ్చింది, మాకు అలా ఇవ్వలేదు. మాకు కూడా 25 lakhs బ్యాంకింగ్ ఎంప్లాయీస్ అందరికీ గ్రాట్యుటీ ఇవ్వాలని మాకు ఒక కోరిక. అట్లానే మెయిన్ ఇంకో ముద్ద ఏంటంటే మెయిన్ స్టాఫ్ బాగా రిటైర్డ్ అయిపోతున్నారు. ఈ రోజుల్లో బ్యాంకులో దాదాపు 10 లక్షల మంది ఉండాల్సిన ఎంప్లాయీస్ సంవత్సరానికి 50,000, 60,000 మంది రిటైర్డ్ అయిపోతున్నారు. సఫిషియెంట్ రిక్రూట్మెంట్ లేదు. అందువల్ల పబ్లిక్ నుంచి మాకు థ్రెట్ ఎక్కువ అవుతుంది. బ్రాంచెస్లో వచ్చి కస్టమర్లు చిన్న చిన్న గొడవలు పెట్టుకొని కొట్టుకునేవాల్సిన పరిస్థితులు వస్తుంది. దాని సెక్యూరిటీ మాకు కల్పించాలని వెంటనే క్లరికలు అండ్ ఆఫీసర్స్ అండ్ సబార్డినేట్ స్టాఫ్ వాళ్ళ రిక్రూట్మెంట్ వెంబడే వాళ్ళని భర్తీ చేసుకోవాలి. మెయిన్ ఇంకో ఉద్దేశం ఏంటంటే ఈ సందర్భంగా మేము మార్చి 23, 24వ తేదీ దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులందరికీ సమ్మె స్టార్ట్ చేస్తున్నాము. దీనిలో భాగంగా మార్చి 3 మేము పార్లమెంట్ దగ్గర ధర్నా తెలుసుకున్నాము. దాని నుంచి మా యూఎఫ్బీ నుంచి కొంతమంది రిప్రజెంటేటివ్ కూడా అక్కడిపై ధర్నాలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇది మా ఉద్యోగుల జీతాల కోసం మేము చేసుకున్న ధర్నా కాదు, ఇది డిమాన్స్ట్రేషన్ కాదు. మీడియా మిత్రులు ప్రజలు అర్థం చేసుకోవాలి మేము ఎందుకు చేస్తున్నాము. ఈ రోజుల్లో బ్యాంకులో దాదాపు అన్ని యాప్లు డౌన్లోడ్ వచ్చాయి, ఏటీఎంస్ అవైలబిలిటీ ఉన్నాయి. బ్యాంకులు వారం రోజులు పనిచేయాల్సిన అవసరం కూడా లేదు. అన్ని సౌకర్యాలు బ్యాంకు మనిషి చేతిలోనే ఒక సెల్ ఫోన్లోనే బ్యాంకింగ్ వచ్చింది. ఈ ఉద్దేశంతో మీ అందరికీ రిపోర్ట్ చేసేందుకు ఈ స్ట్రైకులు